వర్షం తీవ్రకు వడగాల్పుల దెబ్బకు ఆటోలనే చిన్నట్టు పోలీస్ స్టేషన్ నాడు అగ్నిపంలో అర్థమై అధ్యాయంలో మంటలు చల్లారి ప్రయత్నం ఘటనలాని కేంద్ర పరిరక్షణ మంత్రి ప్రకాశ పరిశీలించు అగ్ని ప్రాధఘటించిన జవడే మ్యూజియంను జాతీయ సంపదగా ఉన్న నిర్వహించారు. మంత్రుల శాఖ మార్పు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖల బదలాయింపు ఇప్పటికే మున్సిపాలిటీ శాఖలు మంత్రి హరీష్ రావు పనుల శాఖలకు నీటి ప్రాజెక్టులపై హరీష్ చౌదరి సీఎం కేసీఆర్ వద్ద వాణిజ్య శాఖ ఇప్పటివరకు మంత్రి తలసాని వద్ద వాణిజ్య శాఖ 2017లోపు మిషన్ భగీరథ పూర్తి చేయాల లక్ష్యం సీఎం కేసీఆర్ ఆధీనంలో మిషన్ భగీరథ కేటాయించని శాఖలను పర్యవేక్షణ సీఎం తలసాని సినిమాటోగ్రఫీ పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లపడ జూబి కృష్ణారావుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జగదీష్ రెడ్డి నుంచి సహకార శాఖ తొలగింపు పోచారం అదనంగా సహకార శాఖ షెడ్యూల్ అభివృద్ధి శాఖను పర్యవేక్షిస్తున్న జగదీష్ రెడ్డి పాలనలో వేగం పెంచే శాఖలలో మార్పులు సీఎం కేసీఆర్ ప్రతిపాదన గవర్నర్ ఆమోదం. తెలంగాణ తీవ్ర పరిస్థితున్నాయి రావాల్సిన కరువు విడుదల చేయాలన్నారు వినుకుమార్. గతంలో 3,000 కోట్ల రూపాయలు అడిగితే 400 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. చాలా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. The 14 major reservoirs across the Krishna and Godavari rivers, madam, have reached dead storage level. Madam, the state government of Telangana has requested the government of India for an assistance of rupees 3,004, madam. Madam, government had announced only rupees 791, which is also replied by the Honorable Minister in his reply. Madam, what is only 400 crore was released. With regarding to the drinking water supply, madam, we have asked an amount of rupees 555 crores. But the central government had released only 72 crores, madam. I request the Honorable Minister, what is the amounts they are going to release? And they are going to release, madam. Already we are at the end of April, May, which is very severe. Madam, I request the Honorable Minister to be specific and the reply to this reply, at least the people of Telangana should get an assurance from the government of India, madam. ఉత్తరాఖండ్ రాజ్యంలో రెండో రోజు ఆందోళనకు కాంగ్రెస్ సభ్యులు. ఉత్తరాఖండ్ చైతన్య చర్చకు డిమాండ్. ఆందోళనల మధ్య రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. ఘనంగా ఎగుతున్న హైదరాబాద్ క్లీన్ సిటీగా మార్చేందుకు గత ఏడాది స్వచ్ఛ హైదరాబాద్ శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. చెత్త సేకరణకు 44 డస్ట్బిన్ పంపిణీ, తడిపోయి వేరు చేసే డస్టులు, ఇబ్బంది నిర్లక్ష్యం పక్కదారి పడుతున్న లక్ష్యం, ప్రజలను న్యాయపరిచేందుకు ప్రచారం. హైదరాబాద్ లో 70% పైగా ప్రజలు డస్ట్బిన్ల పంపిణీ, ఆటోలకు కాలనీలు కేటాయింపు పూర్తి, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్. మరో 3 రోజుల్లో డస్ట్బిన్ల పంపిణీ పూర్తి. డ్యూటీ కమిషనర్ ఏఎం హెజలతి. గేమ్స్ ప్రోత్సాహంలో రాష్ట్ర ముందుంది. సిటీలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించి తెలంగాణలు గేమ్ పోయేకు సిటీలోని 430 దగ్గర సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశామంటున్నారు. 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల చిన్న వరకు ఎవరైనా చేరవచ్చు. लिए बड़ी अहमियत हामिल है. इसके लिए तेलंगाना गवर्नमेंट भी बहुत अच्छा हमारे नौजवानों को तैयार करना चाहती है और इस समर में खासतौर से कैंप डाला गया है. तमाम शहर के अतराफ और आज सिटी के तमाम परेड की है. काफी ऐसे हम स्पोर्ट्स में तरक्की करना चाहते हैं. हमारे गवर्नमेंट भी स्पोर्ट्स, हमारे आने वाले सीएम साहब भी स्पोर्ट्स डेवलप करना चाहते हैं. स्पोर्ट्स से 2 किस्म के फायदे, एक तो हमारे बच्चे सारी दुनिया में हमारे इंडिया का नाम और स्टेट का नाम रोशन कर सकते हैं और दूसरा हेल्थ में वो खुद कर सकते हैं. इसके लिए स्पोर्ट्स में शरीक होना बहुत जरूरी है. आज मुझे बड़ी खुशी हुई है कि 4 साल 5 साल के बच्चे भी यहाँ सुबह 6 बजे से इस ग्राउंड पर मौजूद है. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేయాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచిస్తారు. కాబట్టి అవసరమైన ఇస్తారు. జనార్దన్ గారికి ఏ ఇబ్బంది మేమంతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీకు అనుకూలంగా ఉన్నారు. మీరు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోండి. హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు చేయాలని ఈ ఆలోచనతో ఉన్నారు. స్పోర్ట్స్ కూడా విశ్వంలో మనం స్థాయికి ఎదిగేదానికి మంచి యాక్టివిటీ చేసి మన పిల్లలను బాగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని
which are within 1 meter radius or 2 kilometers radius. Many of them don't have grounds, and even have grounds, they don't have sports facilities. हमारे जो complexes में वो facility को इस्तेमाल करने को nearby schools को हम रोपन कर रहे थे. And so the team came with catering to few hundred, can to few thousand people. And if players are interested, some employees are interested, they can make use of these sports complex up to 10:30, 11 o'clock in the night also. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంగతంగా సాధించటమే తమ లక్ష్యమని అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తున్నామని తెలుపు. రేపు ఖమ్మం టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం ప్రతినిధుల సమావేశం, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పాలనే ప్రకటించిన తర్వాత మనం సంప్రదించడం సరికాదని వ్యాఖ్యానించారు. రామరెడ్డి వెంకట సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చెప్పినటువంటి అంశాలు కాకుండా చెప్పనటువంటి ఎన్నో అంశాలను కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తుపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం 20,000 కోట్లను కేటాయించి మిషన్ కాకతీయ పేరుని పరిణాన్ని పరిరక్షించడానికి 5 సంవత్సరాల దీర్ఘ ప్రణాళికను అనౌన్స్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నటువంటి సందర్భం. మానవ హక్కుగా మంచినీరు అంచడం నిర్మిస్తున్నటువంటి ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఇంటికి మంచినీరు సరఫరా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిషన్ భగీరథను సక్సెస్ఫుల్ చేపడుతుంది. రేపు ఖమ్మంలో జరిగేటటువంటి మా పార్టీ ప్లీనరీలో ఈ అన్ని అంశాల మీద పాటు ప్రభుత్వం చేసేటటువంటి పనులకు ప్రజలకు వారి పార్టీ ఎట్లా ఉండాలనే అంశంలో కూడా చర్చగా మరి పాలేరులో జరిగేటటువంటి కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ఆహ్వానించడం జరిగింది కాబట్టి 4,000 మంది ప్రతినిధులు మాత్రమే మనం లిమిట్ చేసుకున్నాం. కాబట్టి మిగతా కార్యకర్తలంతా కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మీరు బహిరంగ సభ జరిగేటువంటి సమయానికి ఖమ్మం చేరుకునే విధంగా రావాల్సిందిగా మేమందరం కూడా పిలుపునిస్తా ఉన్నాం. ప్లీనరీకి పాల ఎన్నికలకు ముడిపెట్టి మరి అన్ని పార్టీలు కూడా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా వాళ్ళ కోసం భయపడి ఎలక్షన్ కమిషన్ వారు అప్రోచ్ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఆ విషయం కొట్టేసింది. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దగ్గర మరి వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అదే నిర్ణయం ఇస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా సహజ మరణం చెందినటువంటి అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నా కూడా వారి వారి స్థానాల్లో పోటీ పెట్టినటువంటి పాలసీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మేము మా అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల్లో తయారు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబ సభ్యుల్ని, రామరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని కలసలేమని చెప్పి మా మీద ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలందరికీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదివరకే తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవలేకపోయినట్టే దీనికి రాజకీయ కారణాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను స్ట్రేట్ గా ప్రశ్నిస్తా, మీరు పోటీ చేసి ఇచ్చింది ఎవరిపైన? శ్రీకాంతాచారి మీద మీరు పోటీ చేసి గెలిచారు అంటే మీరు ఏం ప్రూవ్ చేస్తున్నారు? శ్రీకాంతాచారి ఏ ఆశయాల కోసం అయితే పాడాడో అది పని ప్రూవ్ చేసిందా? ఎన్నికల్లో వెళ్ళిపోవటంతో ఆయా వ్యక్తిశయాలు కూడా మరి ఓడిపోతాయి. అట్లాంటి అంబేద్కర్ గారు ఎన్నికల్లో ఓడిపోయినారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, అట్లా పెద్ద పెద్ద నాయకులు ఎంతో మంది ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ప్రతి ఎన్నికను మీరు మహత్వానికి, విలువలకు, సదాలకు ముడిపెట్టేంత ఎప్పుడు పాటించలేదు. కాబట్టి ఆ పద్ధతులు మీరు టీఆర్ఎస్ చెప్పవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్తాను. ఏ సిద్ధాంతం కోసం అయితే పుట్టిందో ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసుకొని మరి వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అని ఇక పలుకులు పడతా ఉన్నారు. రమణ గారిని నేను స్ట్రేట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నా, నారాయణ రెడ్డిలో ఎందుకు పోటీ పెట్టిండ్రు? ఒకవేళ సాంప్రదాయాలకు విలువలు ఇవ్వాలని మీరు చెప్పారు, నారాయణ రెడ్డిలో ఎందుకు పోటీ పెట్టిండ్రు? మీ యొక్క ద్వంద్వ వైఖరి చూస్తా నాకేమనిపిస్తా ఉంది, నారాయణ రెడ్డిలో తెలంగాణ ప్రజలు డిబేట్ గల్లతు చేసే దిమ్మ తిరిగి పారి నుంచి పడిపోతున్నారు. పారిపోవడానికి బాణ పెట్టుకుని సాంప్రదాయాలు అనే ముసుగుని మీరు వేసుకుంటారు తప్పే మీ వాళ్ళు అన్నటువంటిది లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా మీరు రబ్బర్ స్టాంప్ వేసి ఓకే చేసినట్టు అవుతుంది. సిపిఎం ఇద్దరు కవల పిల్లలు అంటారు, ఎప్పుడు చూసుంటారో ఎప్పుడు ఎందుకు కొట్టుకుంటారో మనకైతే అర్థం కాదు. 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలు కలిపితే ఎర్ర జెండా కూడా మారలేదు. పాపం అక్కడ స్థాయికి వెళ్ళే 3 రోజులు నిరాహార దీక్ష చేయండి. కానీ ఈ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అయితే ఓ మాట మాట్లాడలేదు. పాలనా సౌలభ్యం కోసం, పని మంచిగా జరగడం కోసం మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాదనలు, కేసీఆర్ కలలు, మేము అనుకునేటటువంటి పథకాలు ప్రజలకు చేరడం కోసం మాత్రమే మంత్రివర్గంలో మేము అన్ని కూడా మార్పులు చర్యలు చేసి ఇక దాన్ని పలువలుగా చేసి ఈ మంత్రికి తగ్గించేసిండ్రు, ఆ మంత్రికి పెంచిండ్రు, ఈ ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నారు. నేను మాత్రం స్పెసిఫిక్ గా మీకు అందరికీ ఒకే మాట చెప్తా ఉన్నాను, ఎవరి మంత్రివర్గాల్లో శాఖల చేర్పులు చేసినా అది కేవలం కేసీఆర్ నిష్పక్షపాతంగా ఆయా డిపార్ట్మెంట్స్ లో సౌలభ్యం కోసం చేసి తప్పితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకులేమో ట్విట్టర్కి ఫోటో తీసుకున్నారు యాజ్ ఇట్ ఈస్, కానీ మ్యాటర్ తీసుకోలేదు. మరి ఇది ఎందుకు ఇట్లా తప్పవచ్చాలి? మీరు ట్విట్టర్కి ఫోటో తీసి మీ పేరు లేకుంటే ట్విట్టర్ లో మ్యాటర్ కూడా తీసేయాలి. ఇట్లా అసత్యాలు అసత్యాలు చెప్తే మీరు ఆంధ్రజ్యోతి కాదు అబద్ధాల జ్యోతిగా చిత్రం మిగిలిపోదు. కాబట్టి దయచేసి ప్రయత్నాన్ని విరమించుకోండి. ఇదే ఆంధ్రజ్యోతి నిజామాబాద్ లో ఎంపోయే కానట, ఇది నిజామాబాద్ కాదు. మేము దిగిన ఫోటో కరీంనగర్.
జిల్లా పేరు అక్కడ రాయలేదు, మీరు మరేం రాస్తారు. కరువు దగ్గర దిగాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడో జరిగినటువంటి అంశాన్ని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రయత్నాలు మనసిందిగా ఆంధ్రజ్యోతి వారికి విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ఇదివరకు జరిగింది 125 ఎత్తుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు పెడితే దాని మీద ఆ ఎడిటర్ గారు ఎడిటోరియల్ రాసిండ్రు. అంటే అంబేద్కర్ కూడా పెద్దగా ఉండొద్దు, ఎవరు బాగుండొద్దు, తెలంగాణలో ఏమీ బాగుండొద్దు. అదే ఆంధ్రప్రదేశ్ అంతా బాగా జరుగుతుందండి. ఒక దళిత ఎంఆర్ఓ అక్కడ ఎమ్మెల్యే కొడితే అది అసలు న్యూస్ జరిగిందా? ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిరా? ఏందా ఎంఆర్ఓ పరిస్థితి? ఏమైపడ్డదా ఎమ్మెల్యే గారికి? మరి ఇటువంటి వైరుధ్యాన్ని దయచేసి పట్టించొద్దని ఆంధ్రజ్యోతి వారిని నేను మరి పాలేరైనా ఇంకొకటైనా తెలంగాణ బంధువుల టీఆర్ఎస్ పక్షాన ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల్లో మరి నాగేశ్వరరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ ఫిరాయింపుల జానారెడ్డి రాష్ట్రంలో విపరీత ధోరణి నెలకొంది అన్నారు. వలసలో అరికట్టేలా పార్లమెంట్ కట్టుదిట్టమైన చట్టం చేయాలి. కాంగ్రెస్ ను వీడిన పువ్వాడ ఫరుపై అనర్హత వేటు వేయాలన్న జానారెడ్డి. ఇది ఏకీకరణ కానివ్వండి, పునరేకీకరణ కానీ ఈ నిబంధనను వదిలిపెట్టేసేసి దీని పునరేకరణ అంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఒకవేళ రాజ్యాంగ నిబంధనలు ఏదైనా ఉంటే సరిచేయమని కోరుతున్నాం. ఇంకా లేదు, ఒకవేళ దాంట్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పార్టీ యాజమాన్యం ఉన్నదే నైతికంగా పాటించి ఆ పద్ధతిని ప్రవేశపెట్టుకుందామని కోరుతున్నాం. విపరీత బుద్ధి నాశకాలు విపరీతంగా వ్యవహరించే ఏ వ్యవస్థకైనా ఏ వ్యవస్థ అయినా నాయకత్వం కమజోర్ అయినటువంటి విషయాలు ప్రజలు జోతే నాయకులు అంతకంటే వాళ్ళు అవుతారు. నాయకుడు పంపడం ఇప్పుడు నాయకుడు ఇంత కూడా పంపించిందా? భారత మరియు అధ్యక్షులు విదేశాంగ సమస్య చేస్తున్నట్లు పాకిస్తాన్ కార్యదర్శి రాజ్యలో ఉందా చరిత్రలు విమతలు తెలపడిన సాయంతో చిక్కపోతాలని బయలదేవ్ పర్యటనలో మృతదేహ బయటని గుట్టలో మిన్నెంట్ల మృతదేహానికి తరలించు. 12 మంది స్టేషన్ గ్రామ